హాయ్ అండి అందరికీ. నా కోడలు అడగడం, నేను చేయకపోవడమా? నా కోడలు కోసం నేను చేసిన ఈ స్వీట్ కార్న్ క్రిస్పీ బజ్జీ నా కోడలు తినేసి సో యమ్మీ అత్త అని చెప్పేసింది. ఈ స్వీట్ కార్న్ బజ్జీ కోసం ఇక్కడ నేను 4 స్వీట్ కార్న్ కంకులు తీసుకున్నాను. వీటిని పైన ఉన్న ఆ పీల్ అంతా తీసేసి ఇక్కడ మంచిగా ఒలుచుకోవాలి. 4 కంకులు తీసుకొని నేను ఒలుచుకుంటే ఈ క్వాంటిటీలో వచ్చేసింది. ఈ స్వీట్ కార్న్ని ఇప్పుడు పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మిక్సీ బౌల్ తీసుకొని కొద్ది కొద్దిగా దాంట్లో స్వీట్ కార్న్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. స్వీట్ కార్న్ తినడంలో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను మా పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఉడకబెట్టి ఇస్తాను, లేదా వేయించి ఇస్తాను. ఏదో ఒక రకంగా మనం తినే ఆహార పదార్థాల్లో గార్నిష్ లాగానో, సూప్ లాగానో, సలాడ్ లాగానో ఏదో ఒక రకంగా మనం ఈ ఫైబర్ పుష్కలంగా ఉండే స్వీట్ కార్న్ని తినడం అలవాటు చేసుకోవాలి. అందరూ తినొచ్చా అంటే చిన్నపిల్లలు ఎవరైనా తినొచ్చండి. పెద్దవాళ్ళ విషయానికి వస్తే మాత్రం డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం చూసుకొని తినాలి. ఇక్కడ నేను ఒలుచుకున్న ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మనం పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో ఆ రకంగా కట్ చేసుకోవాలి. పొడవునా ఇలా కట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్లో ఆనియన్ మొత్తం వేసేసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఈ మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉన్నాయండి, ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఆనియన్ మొత్తం ఈ పిండిలో మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడవగానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు నేను ఇక్కడ కొంచెం బియ్యం పిండిని తీసుకొని క్రిస్పీనెస్ కోసం ఈ మిశ్రమంలో వేసి కలుపుతున్నాను. ఇది ఆప్షనల్ అండి. క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు బియ్యం పిండిని వాడుకోవచ్చు. లేదు మెత్తగా తినాలనుకున్న వాళ్ళు మాత్రం ఓన్లీ ఈ స్వీట్ కార్న్ పేస్ట్ తోటి డైరెక్ట్గా బజ్జీలాగా చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నాకు క్రిస్పీనెస్ యాడ్ చేయాలనుకుంటున్నా కాబట్టి కొంచెం ఎంత అంటే ఒక హాఫ్ కప్పు మాత్రమే బియ్యం పిండి తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కొంచెం ఒక చిన్న బాల్ లాగా తీసుకొని నేను చేత్తో ఎలా అంటున్నానో అలా అనేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వడ టైప్లో వేసుకోవచ్చు. హోల్ పెట్టకపోయినా డైరెక్ట్ కూడా కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఈ బజ్జీలను వేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. హైలో పెట్టి వేసామనుకోండి ఓన్లీ పైనే డీప్ ఫ్రై అయిపోతాయి, లోపల మాత్రం అసలు ఉడకదు. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బజ్జీలని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. బజ్జీలు వేయగానే ఎప్పుడైనా కదిలించకుండా ఒక 2-3 మినిట్స్ అలాగే డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. బజ్జీలు వేయగానే మనం అటు ఇటు తిప్పకూడదు. అలా చేయడం వల్ల విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక 2-3 మినిట్స్ అలాగే డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. డీప్ ఫ్రై కొంచెం అయిన తర్వాతనే ఈ బజ్జీలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇలా రెడ్గా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా టేస్టీగా మనకు స్వీట్ కార్న్ బజ్జీలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయండి, ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలని మనకు కావాల్సినన్ని వేసుకొని తినొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.
నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.